లూకా సువార్త 23:34. మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు చాలు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. 7 మాటలు పలుకుతాడు. అందులో మొదటి మాట క్షమించడం. మీరు ప్రపంచంలో అనేక సందర్భాలలో చూసి ఉంటారు, అనేక ఇన్సిడెంట్లో మీరు చూసుంటారు, విని ఉంటారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ సినిమాలలో కూడా మీరు చూసుంటారు. కానీ ఈ సంఘటన ప్రపంచంలో మీరు ఎక్కడా చూసుండరు, ఇక్కడ కూడా విని ఉండరు. అదేంటంటే ఒక బాధించబడే వాడి కొరకు బాధింపబడే బాధితుడు ప్రార్థన చేయడం. అంటే ఒక బాధితుడు తనను బాధించే వారి కొరకు క్షమించమని అడగటం. సాధారణంగా ఒకరిని కొడుతున్నాం అనుకో, సారీ దండాలని పెడతాం. ఎవరైనా ఒకరిని కొడుతుంటే వాళ్ళు అయ్యో నన్ను క్షమించు అని చెప్పి దండం పెడతారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు, గుద్దినప్పుడు, ఉమ్మి వేసినప్పుడు, హేళన చేసినప్పుడు కూడా వారిని అయ్యో నన్ను కొట్టకండి, అయ్యో నాకు హింసించకండి అని చెప్పలేరు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించడని. ఒక బాధింపబడే బాధితుడు బాధించే వారి కొరకు ప్రార్థించడం. ఏమని ప్రార్థించడం? క్షమించమని ప్రార్థించడం. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎరగరు కానీ క్షమించమని ఒక బాధితుల గురించి ప్రార్థిస్తున్నాడు. అసలు యేసు ప్రభు గుండె చప్పుడు క్షమించడం అండి. మనం ఇది అర్థం చేసుకోలే. ఎందుకంటే దేవుడు ఈ విధంగా సెలవిచ్చిండు, మొదటి రాకడలో నేను శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి రాలేను కానీ క్షమించడానికి వచ్చానని దేవుడు మనకు సెలవిస్తాడు. అదే రెండవ రాకడలో అయితే అప్పుడు క్షమించడానికి రాడు, శిక్షించడానికి ఈ లోకానికి వస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే వ్యభిచారంతో పట్టుబడ్డ స్త్రీ ఎదురుపడుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, దేవుడు మీలో ఏ పాపము లేని వారు ఈ అమ్మాయిని శిక్షించండి, కొట్టండి అని దేవుడు సెలవిస్తే అక్కడున్న ఎవ్వరు కూడా ఆమెను కొట్టరు. ఎందుకంటే వాళ్ళు శిక్షించలేక వాళ్ళు ఆమెను శిక్షించలేరు. ఎందుకు? వాళ్ళకి శిక్షించే అర్హత లేదు, వాళ్ళకి కొట్టే అర్హత లేదు కాబట్టి ఆమెను వాళ్ళు శిక్షించలేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం అలా కాదు. దేవునికి శిక్షించే అర్హత ఉన్నది, ఆమెను గాయపరిచే అర్హత ఉన్నది, అన్ని అర్హతలు కలిగి దేవుడు ఉన్నాడు. కానీ అయినా దేవుడు అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను అని